పార్టీ అంగన్వాడీ వర్కర్ను. నా పేరు జి విజయమ్మ. నేను గౌస్నగర్ 1 సెంటర్లో ఉన్నాను. ఇప్పుడు సార్ వాళ్ళు అల్లా బకాస్ గారు, అమానుల్లా గారు, కాదర్ బాషన్న గారు వచ్చి మా సెంటర్కు వచ్చినారు. మా పిల్లలకు బుక్స్, ప్లేట్లు, కుర్చీలు అవన్నీ ఇప్పుడే ఇచ్చినారు పిల్లలకు. మా పరిధిలో చూసినారు సెంటరు. ఇట్లా ఇబ్బందిగా ఉందని ఆ సారు చెప్తే అప్పుడు మాకు ఇప్పుడు అవన్నీ ఇచ్చినారు సార్లు. కొన్ని అదే ఇప్పుడు తెచ్చిస్తున్నారు మేడం. ఒకటి ఫస్ట్ ఏమిందంటే మేడం, మాకు అంగన్వాడీ స్కూళ్ళు సరిగా లేవు మేడం. అందరికీ రెంట్లు ఎక్కువ ఉన్నాయి, బాడీలు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల బాడీలతో మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. ఆ బాడీలు తగ్గించే విధంగా ఏదో మీ ప్రయత్నం మాకు ఏదో సహాయం చేయండి. కడప నగరం గౌస్ నగర్లో 1వ అంగన్వాడీ స్కూల్లో మొన్న మేడం గారు మాకు కొన్ని సామాన్లు కావాలని చెప్పినారు, కంప్లైంట్ చేసినారు. దానికి మనము స్పందిస్తూ అక్కడ పోయి పర్యవేక్షణ చేసినాము. అక్కడ నిజంగానే వాటర్ క్యాన్లు, అలాగే కుర్చీలు, అలాగే పిల్లలు ఆట వస్తువులు అవసరం ఉన్నాయని గ్రహించి మేము తక్షణమే వాళ్ళకి మా నగదుగా మా సొంత డబ్బుతో అమానుల్లా షేక్ మరియు నేను ఖాదర్ బాషా ఇద్దరం కలిసి ఇక్కడ వచ్చి మనము ఆట వస్తువులు మరియు కుర్చీలు, వాటర్ క్యాన్లు ఇచ్చినాము. ధన్యవాదములు. ఎందుకంటే మనకు సమస్య తెలియాలి. సమస్య తెలిసినప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాము. మరీ ముఖ్యంగా మా గౌస్ నగర్లో 27వ డివిజన్ గౌస్ నగర్లో మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మనకి మా స్ఫూర్తి ఎవరంటే మా ఎమ్మెల్యే గారైనటువంటి ఆర్ మాధవిరెడ్డి గారి స్ఫూర్తితో మేము ఈ పనులు మొదలు పెడుతున్నాము. ఇంకా మా డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. దీనికి మా మీద దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము దాన్ని పరిష్కరించి, అలాగే ఏమైనా పెద్ద సమస్యలు ఉంటాయి. పెద్ద సమస్య ఏమిటంటే ఇక్కడ 3 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఆ 3 అంగన్వాడీ సెంటర్లలో వాళ్లకు బాడీగా సమస్య కాదు, మెయిన్ ఇండ్లు మారుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఇల్లు మారుతూ ఉంటారంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటాయి. దానికోసము నిజంగా మేడం గారికి మేము ఒక వినతి పత్రం ఇచ్చి కొన్ని స్కూల్లో కొన్ని గదులు ఉన్నాయి, 3 సెంటర్లు కలిసి ఒకే గదిగా నిర్మిస్తే బాగుంటుందని మేము అనుకున్నాము. నిజంగా దీని మీద మేడం దృష్టికి తీసుకుపోతే దీని మీద స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటూ, అలాగే గౌస్ నగర్లో ఉండే ఏ సమస్య అయినా కానీ మాకు కలిసి మాకు తెలిసి మేము తప్పకుండా దానికి పరిష్కారం చేసే వరకు పోరాటం చేస్తామని, అలాగే శాయశక్తిగా కృషి చేస్తామని తెలుపుతున్నాము. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మన మేడం గారికి, అలాగే ఆయా గారికి, ఇక్కడ ఉండే ప్రజలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరీ ముఖ్యంగా మేడం గారు మా డివిజన్కి ఒక్కసారి పర్యటిస్తే బాగుంటుందని. ఎందుకంటే ఎలక్షన్ ముందర 3 సార్లు వచ్చినారు, దాని తర్వాత రాలేదు. కొన్ని రోజులు అన్యాయ కారణాల వల్ల మేడం రాలేదు. ఇప్పుడైనా స్పందించి మా డివిజన్లో పర్యటిస్తే మా సమస్యలు మీరు గ్రహించి తెలుసుకొని మా సమస్యను పరిష్కరిస్తామనే ఆశాభావంతో మేము మీకు ద్వారా తీసుకుపోతున్నాము. దయచేసి ఒక్కసారి మేడం గారు మా డివిజన్ పర్యటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.